కార్తీక్ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు. దీప, నువ్వు నన్ను భర్తగా అంగీకరించిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పటికీ నీ శ్రేయోభిలాషినే. నేను కూడా అలానే అనుకుంటున్నాను. నువ్వు కూడా అలానే అనుకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు నన్ను భర్తగా ఎప్పుడు అంగీకరిస్తే అప్పుడే. నీ ఇష్టమే అది. నువ్వు నన్ను నీ మనసులో ఏమని అనుకుంటున్నావు? నేను ఒక దేవుడిని అని ఎప్పుడు అంటూ ఉంటావు కదా, అలాగే నువ్వు కూడా నా విషయంలో ఒక దేవతవే. ఎందుకంటే నువ్వు నాకు ప్రాణం పోసావు. అందుకే నువ్వు నాకు దేవతవు దీప. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే నేను నీ భర్తని. అంతవరకు నేను నీ శ్రేయోభిలాషిని మాత్రమే అని చెప్పి కార్తీక్ అంటాడు. ఆ మాటలు వినగానే దీప అయితే మౌనంగా ఉండిపోతుంది. ఇక కార్తీక్ దీప మాటలకు అంగీకరించి దీప అన్నట్లుగా ఉన్నందుకు కార్తీక్ కాళ్ళకైతే నమస్కారం చేసి కార్తీక్ని ఒక దేవుడిలా చూస్తుంది. నువ్వు నాకు ఎలా దేవుడిలా నన్ను మొక్కుతున్నావో నేను కూడా నువ్వు దేవత అని నేనైతే అనుకుంటున్నాను. అంతకు మించి ఇంకేమీ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. కార్తీక్ బాబు చాలా మంచివారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.